హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ బాబీ కోహ్లీ. ఈ మూవీ యొక్క షూటింగ్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుందన్నమాట. ఈ మూవీని మార్చి ఎండింగ్కి రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. బట్ ఆ టైంకి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే లేదనమాట. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి పోస్టర్స్ కానీ ఫస్ట్ లుక్ టీజర్స్ కానీ అప్డేట్ అయితే రావట్లేదనమాట. దీన్ని బట్టి మే ఎండింగ్ లేదంటే జూన్లో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ 110 మూవీకి డైరెక్టర్ బోయపాటి శ్రీను అని చెప్పేసి న్యూస్ అయితే వినిపిస్తుంది. దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్లు. వాటికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా అతి త్వరలో రాబోతుందట. అయితే ఎన్బికే 110 తర్వాత బాలకృష్ణ యొక్క ఎన్బికే 111 మూవీకి డైరెక్టర్ ఎవరు అన్న న్యూస్ కూడా బయటకు వచ్చేసింది అనమాట. దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్లన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. మరి వాటిలో నిజం ఎంతవరకు ఉందనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు మనం గట్టిగా నమ్మలేం. బాలకృష్ణ యొక్క 111 మూవీకి డైరెక్టర్ హరీష్ శంకర్ అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. బాలకృష్ణకు హరీష్ శంకర్ స్టోరీ చెప్పడం, ఆ స్టోరీ బాలయ్యకు బాగా నచ్చటం, బాలయ్య గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేయటం జరిగిందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. బట్ ప్రశాంత్ వర్మతో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది బాలకృష్ణ. ఆల్రెడీ ప్రశాంత్ వర్మ బాలకృష్ణ కోసం ఒక మంచి స్టోరీని అయితే స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది. బాలకృష్ణ ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి ప్రశాంత్ వర్మ కూడా రెడీగా ఉన్నాడు. ప్రజెంట్ తను జై హనుమాన్ సీక్వెల్ తీసే పనిలో ఉన్నారనమాట. వచ్చే 2025కి ఆ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఆ మూవీ తర్వాత బాలకృష్ణతో ఉండే అవకాశం అయితే ఉంది. హరీష్ శంకర్తో కూడా బాలకృష్ణ ఫిక్స్ అయిపోయినట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు నిజం అనేది అఫీషియల్ అప్డేట్ వచ్చేంత వరకు మనం గట్టిగా ఏది నమ్మలేం. బట్ హరీష్ శంకర్తో బాలకృష్ణ లాంటి మాస్ హీరో చేయడం అంటే కొంచెం కష్టమే అన్నట్లుగా కూడా వినిపిస్తుంది అనమాట. ఎందుకంటే హరీష్ శంకర్ ఎంటర్టైన్మెంట్తో పాటు కొద్దిపాటే మాస్ అంశాలు అయితే ఉంటాయి తన సినిమాలో. బాలకృష్ణ ఏమన్నా ఫుల్ మాస్ హీరో కాబట్టి హరీష్ శంకర్ బాలయ్యను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. ఒకేలా బాలయ్య కాంబినేషన్లో సెట్ అయితే హరీష్ శంకర్ బాలయ్య కాంబినేషన్లో మూవీ సెట్ అయితే హరీష్ శంకర్ ఒక మాస్ హీరోని ఎలా డీల్ చేస్తారో చూడాలి. ఫ్రెండ్స్, బాలకృష్ణ హరీష్ శంకర్ వీరిద్దరు కాంబినేషన్లో మూవీ సెట్ అయితే ఎలా ఉంటుందనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.